హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, జిహెచ్ఎంసీ పార్కులు వీటన్నింటినీ కబ్జా చేసి వాటి మీద నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేసి ఆ భూముల్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టమే హైడ్రా. హైడ్రా మరి ప్రస్తుతం తన వర్క్ ఎక్కడి వరకు చేసుకుంటూ పోయింది అంటే కూల్చివేతలపైన హైడ్రా సెన్సేషనల్ రిపోర్ట్ ఇప్పటి వరకు ఏంటంటే దాదాపుగా 150 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంది హైడ్రా. 150 ఎకరాల భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పింది. అలాగే దాదాపు 300 అక్రమణలను తొలగించింది హైడ్రా. మరి మొదట్లో హైడ్రాకి భారీగా స్పందన లభించింది. అటు విపక్షాల నుండి ఇటు ప్రజల నుండి అందరి నుండి మద్దతు లభించింది. స్టూడెంట్స్ నుంచి, ప్రొఫెసర్స్ నుంచి. మొదట్లో హైడ్రాకి మద్దతుగా ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, కొన్ని హౌసింగ్ సొసైటీలో వాళ్ళు కూడా ఏకంగా ర్యాలీయే తీశారు. కానీ ఇప్పుడు ఆ మద్దతు పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది, ఎలా తగ్గిపోయింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా మొదలైనప్పుడు భారీ స్పందన వచ్చింది. ఇప్పుడైతే మొత్తం తగ్గిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాళ్ళే మాత్రమే కూల్చేస్తున్నారు, ఏంటి ఆక్రమణలు, పెద్దవాళ్ళే కూల్చేయట్లేదు అని భారీగా వాపోతున్నారు. జనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. ముఖ్యంగా జనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడానికి కారణం మూసీ నది ప్రక్షాళనలో భాగంగా అటు 50 మీటర్లు బఫర్ జోన్లో ఉన్న బిల్డింగ్ అన్నింటినీ కూల్చివేసేసి వాళ్ళకి పునర్వాసం కల్పిస్తారు నిర్వాసితులకి. దాని తగ్గట్టుగానే హైడ్రా ప్రణాళిక వేస్తుంది. దాన్ని కూడా ప్రభుత్వం హైడ్రాకి అప్పచెప్పింది. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్న పిక్చర్ ఇది రీసెంట్గా ఎక్కడైతే అమీన్పూర్లో కూల్చివేతలు జరిగినప్పుడు బాధితుడు ఈ విధంగా వాపోతున్నాడు అనమాట. ఇలా ఇతను ఒకటే కాదు, చాలామంది వీళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, పెద్దవాళ్ళే కూల్చేయట్లేదు, పేదవాళ్ళే కూల్చేస్తున్నారని. మొదట్లో రేవంత్ రెడ్డిని చాలా గొప్పగా పొగిడారు అందరూ. ఏ ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకున్నాడు, చాలా గొప్ప ఏదైతే తను తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చాలామంది పొగిడారు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క పేదవాడు ఆయనని తిడుతున్న పరిస్థితి. ఎందుకంటే పేదవాళ్ళే కూల్చేస్తున్నారు అనే విధంగా హైడ్రా ముందడుగులు వేస్తుంది. అమీన్పూర్లో అయినా, మాదాపూర్లో అయినా, ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన విషయంలో భాగంగా అక్కడ సర్వేకి వెళ్ళిన హైడ్రా అధికారులపైన కూడా జనం తిరగబడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా స్పీచ్లలో నా సొంత ఇంట్లో వాళ్ళైనా, నా పార్టీ వాళ్ళైనా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి అయినా అక్రమ కట్టడాలు ఉంటే వాళ్ళందరికీ కూల్చేస్తుంది హైడ్రా. ఇది నాకు కూడా వర్తిస్తుంది హైడ్రా. నావి కూడా ఏమైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని కూడా కూల్చేస్తుంది హైడ్రా అని చెప్పాడు. కానీ ఒక 20 రోజులు తిరిగేసరికి సొంత అన్న తిరుపతి రెడ్డి ఏదైతే దుర్గం చెరువు FTL పరిధిలోని తన 600 గజాల్లో ఉన్న ఇల్లు దానికి స్టే తెచ్చుకోవడము, అలాగే మిగతా పెద్ద వాళ్ళన్నిటికీ ఎక్కడైతే కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ ఉన్నాయి కదా, యూనివర్సిటీలు ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి వీటిని కూల్చేస్తామని చెప్పి కూల్చేయకపోవడం, అలాగే కొన్ని విల్లాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, ముఖ్యంగా చిత్రపురి కాలనీ అయితేనేమి దానికి నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు ఒక నెల రోజుల నుంచి ఆ 225 విల్లాలు కూల్చేస్తాము, సరైన వివరణ ఇవ్వకపోతే అని చెప్పి ఇప్పటివరకు కూల్చేయకపోవడం, ఇవన్నిటిని పక్కన పెట్టి పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో సున్నం చెరువు అయితేనేమి, అమీన్పూర్ అయితేనేమి, అలాగే ఇప్పుడు మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇక్కడ సర్వే జరగడం, వీటి మీద ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కుకట్పల్లిలో చేపట్టిన హైడ్రా ఏవైతే కూల్చివేతలు మొదలుపెట్టిందో దాంట్లో భాగంగా ఒక పెద్దావిడ ఆత్మహత్య చేసుకుంది, హైడ్రా వల్లనే ఆత్మహత్య చేసుకుందనే వార్తలు రావడం. మరోవైపు పేద ప్రజల్లో తీవ్రమైన నిరసన రావడానికి కారణం ఏంటంటే పెద్ద సంస్థల నుంచి ఏవైతే అక్రమాలు ఉన్నాయని గుర్తించినా కూడా వాటిని కూల్చేయకపోవడానికి కారణం వారి నుంచి ముడుపులు అందుతున్నాయి గవర్నమెంట్కి. అందుకే వాటిపైన స్టే వస్తుంది, కోర్టుకు వెళ్తున్నారు, స్టే తెచ్చుకుంటున్నారు. అవి కూల్చేయడం ఇప్పట్లో జరగదు. ఏమున్నా పేదవాళ్ళ రేకుల షెడ్లు, చిన్న బిల్డింగ్లు కూల్చేస్తారు తప్ప పెద్దవాళ్ళ జోలికి మాత్రం వెళ్ళరు అనే వార్తలు వస్తున్నాయి. హైడ్రా కమర్షియల్ హైడ్రా అవుతుందా, లేకపోతే నిజంగానే ప్రజల కోసం వచ్చిన హైడ్రా అవుతుందా, పేదవాళ్ళ పక్షాన నిలుస్తుందా హైడ్రా? ఎందుకంటే నిర్వాసితులైన వారికి పునర్వాసం కల్పిస్తారా, ఒకవేళ ఆ పునర్వాసంతో పాటు నష్టపరిహారం ఇస్తారా, ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో చూద్దాం. దీనిపైన అయితే ఒక పెద్ద ఉత్కంఠ అయితే నెలకొంది. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఏ విధంగా ఈ వ్యతిరేకతలకు సమాధానం చెప్పబోతున్నారు, హైడ్రా కమిషనర్ ఈ వ్యతిరేకతలన్నింటినీ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ప్రజల నుంచి మళ్ళీ తిరిగి భారీగా సపోర్ట్ ఎప్పుడు
పొందుతారు. ఇప్పుడైతే ప్రస్తుతం హైడ్రా పైన 50-50 అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పాజిటివ్గా ఉన్నారు హైడ్రా మీద, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎక్కువగా పాజిటివ్ పెరుగుతుందా, హైడ్రా గురించి నెగిటివ్ పెరుగుతుందా చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.